మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ పరిధిలోని బాచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేరు మోసిన దొంగను అరెస్టు చేసిన బాలానగర్ ఎస్ఓటీ బాచ్పల్లి పోలీసులు. సుమారు రూపాయలు 5 లక్షలు విలువ చేసే బంగారం, ద్విచక్ర వాహనం స్వాధీనం. గతంలో నిందితుడు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో హోంగార్డ్గా పనిచేశాడు. నిందితుడికి 36 కేసులలో ప్రమేయం ఉన్నది. నిందితుడిపై బాలనగర్, కూకట్పల్లి, కేపీహెచ్పీ అల్వాల్, జీడిమెట్ల, బాచ్పల్లి, మియాపూర్, బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు. మరో కేసులో బాచ్పల్లి పోలీసులు 30 గ్రాముల బంగారం, ద్విచక్ర వాహనం స్వాధీనం. బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్. లో కూడా మనము సీసీ కెమెరాలు పరిశీలించగా మనకి ఒకే వ్యక్తి చేసినాడని తెలిసింది. పల్సర్, బ్లాక్ పల్సర్ మీద ఒక దాంట్లో ముందు రోజు ఇక్కడ బాచ్పల్లి దాంట్లోనేమో మాస్క్ పెట్టుకొని వచ్చినాడు. తర్వాత 2 అటెంప్ట్స్లో హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు. కానీ అతని రూపురేఖల్ని బట్టి అతను ఒకే వ్యక్తిగా మేము గుర్తించడం జరిగింది. సో దానికోసం మేము ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ కలిసి బృందాలు ఏర్పాటు చేసి ఆ వ్యక్తి కోసం గాలిస్తుండగా ఈరోజు ఉదయం మాకు బాచ్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బాచ్పల్లి ఎక్స్ రోడ్స్లో మాకు ఆ వ్యక్తి కనిపించడం జరిగింది. అతన్ని పట్టుకొని అతన్ని విచారించగా ఈ 3 అఫెన్సులు నేనే చేసినానని అంగీకరించినాడు. అతని దగ్గర నుంచి ఒక పల్సర్ బైకు, 5 తులాల బంగారం, మొత్తం కలిపి 5 లక్షల విలువైనటువంటి బంగారం అండ్ పల్సర్ బైకు అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. సో అతన్ని ఈరోజు మేము రిమాండ్ చూపిస్తూ ఉన్నాము. ఒక పల్సర్ బైకు, 6 తులాల బంగారం, టోటల్ వర్త్ 5 లక్షల రూపాయలు. ఇతను రాజస్థాన్కి చెందిన వ్యక్తి. ఇతను గతంలో 2012 నుంచి 2015 వరకు దాదాపు 36 స్నాచింగ్లు చేసి ఉన్నాడు. అతని మీద పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరిగింది. పీడీ యాక్ట్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ రాజస్థాన్ వెళ్ళి సెటిల్ అయినాడు. మళ్ళీ ఆ తర్వాత అక్కడి నుంచి వైజాగ్లో సెటిల్ అయినాడు ఒక 4-5 నెలల కింద. మళ్ళీ ఆ గతంలో చేసిన 36 స్నాచింగ్లు చేసిన అనుభవంతో మళ్ళీ ఈ హైదరాబాద్కి, సైబరాబాద్ లిమిట్స్కి వచ్చి ఇక్కడ స్నాచింగ్లు చేయాలని ప్రయత్నించినాడు. కానీ ఈసారి అతన్ని చాలా తొందరగా మన లోకల్ పోలీస్ అండ్ సైబరాబాద్ ఎస్ఓటీ టీం సంయుక్తంగా కలిసి అతన్ని పట్టుకోవడం జరిగింది. దాంతో అతను ఈ 3 కూడా అతను రికవర్ ఇచ్చినారు. దీనికి మా లోకల్ ఏసీపీ గారు, సిఐ గారు అండ్ ఎస్ఓటీ టీంని అభినందిస్తూ ఉన్నాను. మన సిపి గారి వాళ్ళ యొక్క గైడెన్స్లో, మార్గదర్శకత్వంలో ఇది క్యాచ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇతను వైజాగ్ నుంచి వచ్చి డైరెక్ట్గా చేసినాడు. లేదు, వైజాగ్ నుంచి వచ్చి అఫెన్స్ చేసి మళ్ళీ ఇంకా అఫెన్స్ చేద్దామని తిరుగుతూ ఉన్నాడు. ఆ క్రమంలో పట్టుకున్నాం అతను. వైజాగ్, ఇప్పుడు ప్రజెంట్ వైజాగ్లో. స్నాచింగ్లు చేశాడు.